హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్తోని మంచి డిజర్ట్ అయితే చూపిస్తున్నానండి. ఇది అనేది పిల్లల కాడికని పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా చేయగానే అలా అయిపోతుంటుంది, అంత బాగుంటుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బ్రెడ్ అయితే తీసుకోవాలండి. ఇలా బ్రెడ్ అయితే నేను ఒక 5 తీసుకున్నా. ఇలా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ లెక్క కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్స్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్న బ్రెడ్స్ని ఏం చేయాలో తర్వాత చూపిస్తా. నెక్స్ట్ పాలు అనేది మరిగించుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. వాటర్ ఏమి వేయకుండా కొద్దిగా ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసి పాలు అనేది మసలు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కప్పులోకి 2 స్పూన్స్ అలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా పాలు అనేది వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అలా తీసుకున్నానండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ పాలలోకి షుగర్ వేసుకోవాలి. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ అలా షుగర్ వేసిన. ఇలా షుగర్ వేసుకున్నాక మసలేటప్పుడు మనం ఆ కస్టర్డ్ పౌడర్ పాలలో కలుపుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటే చాలండి, సరిపోతుంది. చిక్కగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పాలలోకి 2 ఇలాచీ దంచి వేసుకోవాలండి. నేనైతే అలానే దంచి వేస్తున్నాను. పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇలా మొత్తం కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లగా కానివ్వాలండి. వేడివేడిగా చేసుకోవద్దు, చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అలానే ఒక 1 స్పూన్ దాకా నెయ్యి అయితే వేస్తున్నాను. ఇక్కడ మీరు మొత్తం నెయ్యితో కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అనేది వేసి బ్రెడ్స్ అయితే వేసేస్తున్నా. ఇలా బ్రెడ్స్ అయితే లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇక్కడ ఇలా కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలానే అన్ని బ్రెడ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్లోకి బ్రెడ్స్ అన్ని పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ పెట్టేసుకున్నాక దీనిపైన మనం చల్లార్చిన కస్టర్డ్ పాలని తీసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ తర్వాత బ్రెడ్స్ ఇంకొక లైన్ బ్రెడ్స్ అయితే పెట్టేసుకుందాం. ఇలానే మొత్తం బ్రెడ్స్ అనేది పెట్టేసుకొని పాలనైతే వేసుకోవాలి. ఇలానే మొత్తం పాలనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నేను సన్నగా కాజు, పిస్తా, బాదం 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేసుకోవాలండి. ఆ వేసుకునే వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది, అందుకని ఇలా అయితే దీంట్లో మనం అది వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూపిస్తున్నా కదండి. ఇలా అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని మంచిగా చల్లగా అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఒక 10-15 మినిట్స్ కూల్ అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది మన బ్రెడ్తోని మంచి డిజర్ట్ అయితే. సూపర్ టేస్ట్ ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.